నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సమాధానకర్తయగు అధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలలో ఒక బలమైన క్రైస్తవుడు ప్రేమతో జీవించాలి. బలహీనమైన విశ్వాసి మనస్సాక్షిని బాధించకూడదు. మనస్సాక్షికి విరుద్ధంగా వెళ్ళమని బోధించను కూడదు. అలా చేస్తే అది ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ నాశనానికి దారితీస్తుంది. అది పరిశుద్ధాత్మ ద్వారా దేవునిచే బోధించబడుతుంది. క్రైస్తవ స్వాతంత్రం ప్రేమ చేత నియంత్రించబడకపోతే దానికి చెడ్డ పేరు వస్తుంది. భోజనం పానీయం మన జీవితాలలో ఎన్నడూ ముఖ్యమైన విషయం కాకూడదు. కానీ మనలో, మన సంఘాలలో నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము అనునవి ముఖ్యమైనవి. కాబట్టి మన క్రియలు క్రీస్తుకు సేవ చేయాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ, సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేసుకునుట యందు ఆసక్తి కలిగి ఉంటే ఇతరులు అది చూసి వారు క్రీస్తులో ఎదిగి వర్ధిల్లడానికి సహాయపడుతుంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17-18 వచనాలలో సాధ్యమైనంత మట్టుకు మనం ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండుటకు ఇష్టపడుతూ ప్రయత్నించాలి. కీడుకు ప్రతికీడు చేయుట క్రీస్తు బిడ్డలుగా ఉన్న విశ్వాసులకు తగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12-14 వచనాలలో సెలవిచ్చినట్లుగా అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు జీవిత పర్యంతము ప్రయత్నిస్తూనే ఉండాలి. అవి కలిగి ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తును మన ప్రతి ప్రవర్తన క్రియల ద్వారా ఇతరులకు చూపించగలం. ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులంగా ఉండుటకు ప్రయత్నించను గలం. అప్పుడు మాత్రమే గలతీయులకు రాసిన పత్రిక 5:22లో ఉన్నట్లుగా దేవునికి ప్రియమైన వారముగా ఉండగలం. ఆత్మ ఫలములైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనే ఫలములను ఫలించగలం. దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోగలం. ఆమేన్.